నమస్తే అండి, నా పేరు శ్రీనివాసరెడ్డి, బీబో సీడ్స్ కంపెనీ ఆర్ఎం. ఇవాళ 16/12/2025 అండి. మీ పేరు ఏం పేరండి? అయితేపోయిన సైదుల్ గౌడు. మీది ఏ ఊరండి? గ్రామం తెప్పలమడు, మండలం పెద్ద ఊర, డిస్ట్రిక్ట్ నల్లగొండ డిస్ట్రిక్ట్. మీరు ఏం వెరైటీ వేసారండి? చైత్ర 22 వేసి. బీబో సీడ్స్ కంపెనీ వారి చైత్ర 22 వేసారు. 22 ఇది ఎన్ని రోజుల పైరండి? ఇది 110 రోజులు. 110 రోజుల పైరు. ఈ వెరైటీ ఎలా ఉందండి? వెరైటీ బాగుంది. చిక్కడి కాపు, దగ్గర కాపు, నల్లికైనా కానీ తామరకైనా కానీ మంచిగా తట్టుకుంటుంది మంచిగా. ఎన్ని ఎకరాలు వేసారండి మీరు? 3 ఎకరాలు వేసిందండి. ఈ సీడ్ ఎక్కడ తెచ్చారండి మీరు? భవానీ స్పీడ్. ఎక్కడండి? పిడుగురాల మల్లికార్జున రెడ్డి కాడ భవానీ. ఒకసారి మీరు లైవ్ లో కాయలు ఒకసారి చూపించండి సార్. చిక్కడి కాపు, దగ్గర కాపు, ఎరుపు బాగుంది. కాయ పొడుగు బాగుంది, సైజు పొడుగు బాగుంది, సన్నగా. గనుపులు దగ్గర గనుపులు. చూడండి కాయ ఒకసారి. కాయ ఈ వెరైటీ మంచిగా వేసుకోవచ్చు. ఇది చైత్ర 22. ఏ రైతు అయినా కానీ వేసుకోవచ్చు. ఇది ఎన్ని ఎకరాలండి మొత్తం? ఇది ఎన్ని 3 ఎకరాలు. ఇప్పుడు ఎకరాకి ఎన్ని క్వింటాలు కావాలి? ఎకరానికి 25 క్వింటాలు తీసేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 25 క్వింటాలు అవుతుంది. ఇంకో లాస్ట్కు ఇంకొక 10 క్వింటాలు మంచిగా వేసుకుంటాం. మొత్తం 35 క్వింటాలు చేను అయిపోయే వరకు. చేను అయిపోయేలకు 35 క్వింటాలు ఒక ఎకరానికి. ఈ 3 ఎకరాలకు ఇప్పుడు 3 బలం కట్టలు ఎంత వేసారండి? 22 కట్టలు వేసినామండి ఇప్పటి వరకు అయితే. మొత్తం పేరు మీద 22 కట్టలు వేసిన. ఏమండి సైదుల్ గౌడ్ గారు, ఈ మధ్య మీకు మనకు తుఫాన్ వచ్చింది కదా, ఈ తుఫానుకు కూడా ఎఫెక్ట్ కాకుండా ఈ పూత రాలకుండా కాప్ సెట్టింగ్ అయింది మంచిగా. ఇబ్బంది ఏం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. వర్షాలకైనా తట్టుకుంది. కాయ బరిగైపోయి కింద పడిపోయింది చెట్లు. ఈ వెరైటీ ఏ సంవత్సరం మీ ఊర్లో ఎవరికైనా రైతు ఎవరైనా వేసుకోవచ్చు. ఏ రైతైనా వేసుకోవచ్చు. కళ్ళారా చూస్తారు. ఇవాళ చెప్తాను, ఈ మాటలు చెప్తా. రైతులం మేము ఎల్లకాలము. ఒక రైతును ముంచిన అనుకో మనం మునిగినట్టే అయిపోతాం. ఒకళ్ళ మాటలు చెప్పేదానికి వేరే. నేను వేసిన కాబట్టి కాయ బాగుంది, చిక్కడి కాపు, దగ్గర కాపు. ఇది చైత్ర 22. ఇది బీబో సీడ్స్ కంపెనీ వారి చేను కూడా ఎదుగుదల బాగుంటది. ఇంతలా తామర పురుగు కూడా తట్టుకొని చిక్కడి కాపు. ఇంతలా తామర పురుగు వచ్చినా కానీ తామర పురుగు తట్టుకొని కాసే గుణం. ఒక చెట్టు కాదు, ఒక 10 చెట్లు చూపిస్తున్నాం. చూపండి. ఒక 10 చెట్లు చూపిస్తున్నాం. ఇదే ఒక చెట్టు డమో ఇచ్చిన రైతు కూడా అనుకుంటాడు కదా. ఆ రైతు కూడా చూడాలి, 10 చెట్లు చూడాలి. ఆడికి వెరైటీ చిక్కడి కాపు అడ్డం పడిపోయింది. మంచిగా ఏ రైతైనా పెట్టుకోవచ్చు. చూడండి మొత్తం పొంగలు చూడండి. చూపించండి, ప్రతి ఒక్క రైతుకు లైవ్ లో చూపించాలండి మనం. కాయ సైజు చూడు, కాయ మంచిగా ఉంది. 3 ఎకరాలు మొత్తం టైపు. ఒక చెట్టు చూసి 2 చెట్లు చూసి 10 చెట్లు 20 చెట్లు చూస్తే వాళ్ళ కూడా రైతులకు కూడా అనుభవం అవుతుంది. చేను అయిపోయి మంచిగా ఉంది. ఇప్పుడైతే కాయ అయితే మంచి సైజు బాగుంది. ఇతర మంచిగా ఏ రైతైనా వాడుకోవచ్చు. బీబో సీడ్స్ వారి చైత్ర 22. భిక్షం గారు, మీ మాటల్లో చెప్పండి, మీరు కూడా వేశారు చైత్ర 22. మీ ఊర్లో 3-4 వేశారు. మన వెరైటీ వేసిన వాళ్ళు అందరిది ఎలా ఉంది? చైత్ర 22 నెంబర్ 1. ఏ రైతు వేసుకున్నా కానీ కాపు దగ్గర కాపు, కాయ శ్రేయింగ్ మంచిగా ఉంది. సూపర్ కాయ. ఇట్లా ముట్టుకుంటే ఇరిపోతుంది. ఇట్లా ఇట్లా పట్టుకుంటూనే ఇరిపోతున్నాయి కాయ, ఆపలేక బరువు. 3 ఎకరాలు ఇదే టైపు. కాయ మటుకు దగ్గర కాపు. ఏ పంగ పెట్టినా కేజీ, అర కేజీ ఒక పంగ. చైత్ర 22 అనే వెరైటీ ప్రతి ఒక్క రైతు ఎదుగిన మాటని ప్రతి ఒక్క రైతు మా ఒపీనియన్ మాటల్లో చెప్తున్నారు. తప్పలమడు గ్రామస్తులు ప్రతి ఒక్క రైతు వచ్చే సంవత్సరం చైత్ర 22 అనే వెరైటీ వేసుకోవచ్చని నిమ్మ సత్యంగా చెప్తున్నారు. డన్.